say no 조금 이상 Hey guys, this is Shilpa. Welcome back to my channel Osaki Vlogs. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియో నాది మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ నా డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఐడి కూడా మెన్షన్ చేస్తా. ప్లీజ్ 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 అందులో కూడా ఫాలో చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎందుకంటే నన్ను చాలామంది ఆ డ్రెస్ గురించి క్వైరీస్ అడిగారు. నేను లాంగ్ వీడియో చేస్తా డీటెయిల్ వీడియో అని చెప్పాను. చాలా డేస్ యాక్చువల్‌గా నేను ఎన్ని డేస్ అని కూడా చెప్పలేను. అన్ని డేస్ అయిపోయింది. ఫైనల్‌గా అయితే ఈరోజు నేను అవుట్‌ఫిట్ గురించి డీటెయిల్ వ్లాగ్ చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్‌లో నేను డీటెయిల్‌గా మెన్షన్ చేస్తాను. క్లాత్ ఎక్కడ పర్చేస్ చేశాను, ఎక్కడ స్టిచ్చింగ్ చేశాను అన్నీ డీటెయిల్‌గా చెప్తాను. అండ్ నేను ఈ వీడియోలో అయితే ఒక డ్రెస్ గురించే చెప్తున్నా కాబట్టి చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా అయితే కంప్లీట్ చేసేస్తాను. అండ్ నేను లాస్ట్ వ్లాగ్ నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి ఒక వ్లాగ్ చేశాను. దానికైతే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ మస్ట్ వాచ్ వీడియో. ఫస్ట్ ఆ వీడియో చూసేసి ఈ వీడియో చూడండి. అయితే ఖచ్చితంగా ఆ వీడియో నచ్చుతుంది. ప్లీజ్ ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ నన్నైతే చాలా క్వెరీస్ అంటే ఎక్కడ తీసుకున్నావు, రెడీమేడ్‌గా తీసుకున్నా, ఓన్ కస్టమైజ్ చేసుకున్నావా అని చాలా క్వెషన్స్ వచ్చాయి. అదే ఈ డ్రెస్ అయితే నేను ఓన్‌గా కస్టమైజ్ చేపించుకున్నాను. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ చినాన్, కొంచెం ఇట్లా మనకి షైన్ కనిపిస్తుంది కదా, అలా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే. నేను ఇది మొత్తం శారీ తీసుకున్నాను. 6 మీటర్స్ మొత్తం నేను డ్రెస్‌కే యూజ్ చేశాను. అందుకే నాకు గేరా అయితే ఫుల్ వచ్చేసింది. ఫుల్ ఫ్లేర్ వచ్చేసింది గేరా అయితే. అండ్ ఈ శారీ అయితే నేను మదీనా మార్కెట్‌లో తీసుకున్నాను. బేగం బజార్ దగ్గర ఉంటది కదా మదీనా, అక్కడ తీసుకున్నాను. తీసుకొనైతే చాలా డేస్ అవుతుంది. నాకు పర్టిక్యులర్‌గా గుర్తులేదు. బట్ 300-400 మధ్యలోనే ఉంటది శారీ కాస్ట్ అయితే. అంతకు మించి అయితే లేదు. 300-400 బిట్వీన్‌లోనే ఉంటది. అండ్ ఇది జార్జెట్ లానే అనిపిస్తది. కాకపోతే జార్జెట్ కాదు. ఇది కొంచెం ఇట్లా షైన్ అవుతుంది కదా, దానివల్ల లుక్ బాగుంది డ్రెస్‌కైతే. అండ్ ఈ డ్రెస్‌నైతే నేను సింపుల్‌గా కస్టమైజ్ చేపించుకుందాం అనుకున్నాను. యాక్చువల్‌గా 2 శారీస్ తీసుకున్నా. మెరూన్ అండ్ ఈ కలర్ టీ బ్లూ. మెరూన్ మా అక్క దగ్గర ఉంది. ఇది నేను సేమ్ కస్టమైజ్ చేపించుకున్నాం ఇద్దరం. ఫ్రంట్ నెక్‌కి వచ్చేసరికి ఇలా మగ్గం వర్క్ ఇచ్చాం. మిర్రర్‌తో మగ్గం వర్క్. ఇట్లా మిర్రర్‌తో మగ్గం వర్క్ చేపించాం. అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించి హ్యాండ్స్‌కి కూడా ఇలా మిర్రర్స్‌తో మగ్గం వర్క్ ఇచ్చేసినాం. అండ్ ఈ కలర్‌కి కాంట్రాస్ట్‌లో సిల్వర్ కలర్ తీసుకొని చేపించాం. అండ్ ఇక్కడ మిర్రర్‌కి అయితే సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్‌తో చేపించి ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ అయితే నేను యోక్ పార్ట్‌కి ప్రిన్సెస్ కట్ పెట్టేసి అనార్కలి టైప్ కుట్టిచ్చేసాను దీన్ని. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇది టోటల్ 6 మీటర్స్ పట్టింది దీనికైతే. చాలామంది రెడీమేడ్ బయట తీసుకున్నా అనుకున్నారు. బట్ నేనైతే కస్టమైజ్ చేపించుకున్నాను. బట్ బాడీకి అయితే కరెక్ట్ సెట్ అవుతది. అంటే ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది. అండ్ నాకు ఈ మగ్గం వర్క్‌కి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. అండ్ స్టిచ్చింగ్‌కి 1000 రూపీస్ పడింది. ఈ డ్రెస్ అయితే నాకు 2500 లోపే అయిపోయింది. కానీ చూడడానికైతే లుకింగ్ చాలా చాలా బాగుంటది. అండ్ దీనికి గేరా మాత్రం చాలా బాగా ఇచ్చారు. నేనైతే ఇది స్టిచ్చింగ్ చేపించింది మా ఇంటి దగ్గరే బోటిక్ ఉంటది. అక్కడ స్టిచ్ చేపించాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కింద పింక్ చేయండి. నేను అడ్రస్ వాళ్ళది మెన్షన్ చేస్తాను. ఇది డ్రెస్‌కొచ్చేసరికి. యాక్చువల్‌గా ఫస్ట్ నేను దానికోసం అని చెప్పి మదీనా దగ్గరే నెట్ ఫ్యాబ్రిక్‌తో దుపట్టా తీసుకున్నా. బట్ నాకు అదంతా సెట్ అయినట్టు అనిపించలేదు. తర్వాత నేను రీసెంట్‌గా నార్సింగ్‌కెళ్ళినప్పుడు నాకు అక్కడ ఇలా చికెన్ కర్రీ వర్క్స్‌తో దుపట్టాస్ కనిపించాయి. ఇది వేసిన తర్వాత ఇంకా ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేసింది ఆ డ్రెస్‌కి. అట్లా చాలా బాగా కనిపించింది. మనకి డిజైనర్ డ్రెస్ లాగా చాలా లుక్ వచ్చేసింది. ఇలా వస్తుంది డ్రెస్ లుక్ ఫుల్ గేరాతో. ఇలా యాక్చువల్‌గా ఫుల్ ఇంకా చిన్న చిన్న బూటీస్ ఇద్దాం అనుకున్నాం మధ్యలో. బట్ అది ఓవర్ అయిపోతదనేసి ఓన్లీ నెక్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్‌కి ఇచ్చేసాం. ఫిట్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటది. మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఫిట్టింగ్ సెట్ అవ్వకపోతే ఆ డ్రెస్ అస్సలు అంత లుక్ రాదు కదా. ఇలా ఉంది డ్రెస్. మీకెలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను షాప్‌కెళ్ళి పర్చేస్ చేసేది అన్ని వీడియో తీసా.
ఇది అంటే చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బట్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ వస్తున్న అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అవైతే నేను ఫ్యాబ్రిక్ తీసుకునేది ఎక్కడ షాప్ చేసింది అండ్ టైలరింగ్ డీటెయిల్స్ కూడా అన్నీ మెన్షన్ చేస్తుంటా. ఆ వ్లాగ్స్ కూడా మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్‌కి అయితే మంచి వ్యూస్ రావాలనేసి అనుకుంటున్నా. అండ్ సారీ ఎప్పుడో అడిగిన వాళ్ళు తిట్టుకోకండి ఇప్పుడు పెట్టింది వీడియో అని. డీటెయిల్‌గా మీకేం డౌట్స్ రావద్దని చెప్పి క్లియర్ చేయడానికి నేను ఈ వ్లాగ్ మీకోసమే తీస్తున్నా. అప్పటి నుండి చేద్దాం అనుకుంటున్నా. అస్సలు వీలవ్వలేదు. ఫైనల్లీ ఈరోజు చేశాను. యాక్చువల్‌గా షార్ట్స్‌లోనే మెన్షన్ చేద్దాం అనుకున్నా. బట్ అది 1 మినిటే వస్తది కదా! అంటే అంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేము అని చెప్పి మీకోసం ఇట్లా షార్ట్ వ్లాగ్ తీస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్. 도 없이 시무룩하고